తిరుమల లడ్డు ఎపిసోడ్‌లో దారుణమైన పదాలు వాడి వాటి కొవ్వు కలిసింది అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం మొదలెట్టారో, చివరికి యాక్చువల్‌గా వాళ్ళనది చాలా తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది, నష్టపరుస్తూ ఉంది. ప్రతి అంశాన్ని కూడా సోషల్ మీడియా లేవనెత్తుతూ, పాత విషయాలు కూడా బయటకు తవ్వి మరి చంద్రబాబు నాయుడు గారికి తీవ్రంగా డ్యామేజ్ జరుగుతూ ఉంది. తాజాగా చూసాం, రాజశేఖర్ రెడ్డి గారు తిరుమల శ్రీవారి 7 కొండలు అనే ఆ పరిధి 350 కిలోమీటర్ల వరకు పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్న నిజాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అనే బయటకు వచ్చింది. వీళ్ళు 2 కొండలు అనేసరికి అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఆ పని చేయలేదు. పైగా విస్తీర్ణాన్ని పెంచారు. జియో నంబర్ 746, 747 ఏంటో చదువుకోండి అని అవన్నీ బయటకు వచ్చేసాయి. అదొకటేనా? అసలు మేము అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తాము అన్న చంద్రబాబు నాయుడు గారి 2009 వీడియో కూడా బయటకు ఒక రేంజ్లో చక్కర్లు కొడుతూ ఉంది. మరి ఇదేంటి అంటే, ఇన్ని రోజులు రాజశేఖర రెడ్డి గారి మీద చేసింది తప్పుడు ప్రచారమా? అంత దారుణంగా దుష్ప్రచారం చేశారా అని టీడీపీని అభిమానించి జనసేనని అభిమానించే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి ఇంత దారుణంగా మోసం చేశారా అని. నిజమే కదా, అదొకటే అని కాదు. ఇంతకుముందు అసెంబ్లీలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, భక్తి ఛానల్ వెంకటేశ్వర స్వామికి ఎస్పీసీ భక్తి ఛానల్ అది తీసుకొని రావాలి అని అనుకున్నప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు ఏంది అంత డబ్బులు ఎందుకు వేస్ట్, ఏ డబ్బులు వరకే ఉందా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కోసం ఇప్పుడున్న ఛానల్ని రోజుకు 2-3 గంటలు లైవ్ ఇవ్వండి అంటే ఇవ్వరా? వెంకటేశ్వర స్వామి కోసం ఇవ్వకుండా ఉంటారా? ఎందుకు ఆ ఛానల్, ఎందుకు డబ్బు అని చెప్పి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ వీడియో కూడా బయటకు వచ్చి చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఏమంటారు, అదేదో అంటారే, పురాతన తవ్వకాలు బయటపడుతూ ఉన్నాయని. సో ఇంతకుముందు వీళ్ళు మాట్లాడినవన్నీ ఇప్పుడు ఆన్ రికార్డుగానే బయటకు పడి చక్కర్లు కొడుతూ ఉంటే ఏం చేయాలో తెలియక, ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో తెలియక అల్లాడిపోతూ ఉంది అధికార పక్షం. వన్ బై వన్ అసలు దీన్ని మొదలెట్టింది ఎవరు? అనవసరమైన పదాలతో తిరుమల లడ్డును అసలు దారుణమైనలేండి, మనం వాళ్ళు వాడిన పదాలను ఉచ్చరించలేము. అంత దారుణంగా చేసి చివరికి దాంట్లోనే పడి గిలగిల తనకలాడుతున్నది ఎవరు? ఎంత డ్యామేజు! ఇప్పుడు మొత్తం అంతా కనుక వీళ్ళు ఇంత దుష్ప్రచారం చేసేదరా అనేది కూడా వాళ్ళని అభిమానించే వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి, శ్రీవారిని 350 కిలోమీటర్ల వరకు పరిధి పెంచింది రాజశేఖర్ రెడ్డి గారా? దాని మేరకు 2 జీవోలు తెచ్చారా? ఆయన జీవోలు తెస్తే కొట్టేస్తాను మేము అధికారంలోకి వస్తానని చంద్రబాబు గారు చెప్పారా? ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి, ప్రధాన దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారం చేయకూడదు అని జీవో తెచ్చింది రాజశేఖర రెడ్డి గారా? దానివల్ల ఇబ్బందులు గురవుతున్నాయి, మేము వస్తే రద్దు చేస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు కదా. ఇన్ని విషయాలు దాచిపెట్టేశారా అని వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్లోనే కొన్ని పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి చాలా తీవ్రమైన డ్యామేజ్ జరిగింది. అందుకని ఈ డ్యామేజ్ పెరగకూడదు అని చెప్పే బహుశా కాబోలు కోర్టుల నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. వీటి గురించి ఎక్కువ మాట్లాడొద్దంటూ ఉన్నారు. స్వామికి వదిలేద్దాం, అన్నీ వాళ్ళే చూసుకుంటారంటున్నారు. రకరకాలుగా మాట్లాడి డిఫెన్స్లో పడిపోయిన తర్వాత వాటి గురించి మాట్లాడము అని చెప్పి కొందరు ఓట్లు వేసుకుంటూ ఉన్నారు. సో మొత్తం మీద ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్గా ఎంత డ్యామేజ్ జరిగిందో నాకైతే తెలియదు, కానీ లడ్డూ ఎపిసోడ్ మొదలైన తర్వాత మాత్రం చాలా తీవ్రమైన డ్యామేజ్ జరిగింది. బహుశా మొత్తం డ్యామేజ్ను ఓవర్కమ్ చేసుకోవడం కోసం ఈసారి ఇంకా మరి ఏం డైవర్షన్తో ముందుకు వస్తారో తెలియదు.